హాయ్ వియర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే రివ్యూ ట్యాబ్లో కామెంట్స్ అనే ప్యానల్లో ఈ ఆప్షన్స్ మొత్తం నేర్చుకుందామండి. చూడండి వియర్స్, ఇక్కడ నేను ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ టైప్ చేసి పెట్టాను. ఇప్పుడు జనరల్గా ఒక సెల్లో చూసుకుంటే వాల్యూ అయినా టైప్ చేయొచ్చు, టెస్ట్ అయినా టైప్ చేయొచ్చు, ఏదైనా టైప్ చేయొచ్చు. ఓకేనండి, అంటే పర్టికులర్గా మనకు కావాల్సిన సెల్లో ఒక కామెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన సెల్ ఏందండి 67గా ఈ వాల్యూ. ఓకే, ఈ 67 ఏందండి సురేష్ అనే స్టూడెంట్కి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ అనమాట. అంటే ఇది మనం చూస్తున్నామంటే క్లియర్గా అర్థమైంది. నేను ఇప్పుడు ఈ కర్సర్ ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా డిస్ప్లే చేయాలి, అంటే ఏదో ఒక మ్యాటర్. ఓకేనండి, అంటే ఒక కామెంట్ పెట్టుకోవడం. ఎలా అంటే ఇప్పుడు నేను ఈ సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ న్యూ కామెంట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అయిందా లేదా బాక్స్. ఈ బాక్స్లో మనం టైప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దుర్గా ప్రసాద్ అని ఉంది, అది డిఫాల్ట్గా ఉంది. ఎందుకంటే నా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నేమ్ అనమాట అది. ఓకేనా, ఇప్పుడు మీ సిస్టంలో ఓఎస్ చేసేటప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ నేమ్ అనేది అడిగింది కదండి, అది మీరు ఏదైతే పెట్టుకుంటారో అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నేను ఓఎస్ చేసేటప్పుడు దుర్గా ప్రసాద్ అని పెట్టాను, ఆటోమేటిక్గా అది వచ్చింది. ఓకేనండి, ఇక్కడ కామెంట్ రాయాలి. ఏది దాని కింద ఇక్కడ ఏం చేస్తానంటే సురేష్ మార్క్స్ ఇన్ అండ్ ఇదేం సబ్జెక్ట్ అండి, ఇంగ్లీష్. ఓకేనా, ఈ విధంగా. అలానే ఇక్కడ ఈ 74ని సెలెక్షన్ చేశాను, న్యూ కామెంట్ అన్న. ఇక్కడ రవి మార్క్స్ ఇన్ హిందీ ఇలా టైప్ చేశాను. అలానే ఇక్కడ గణేష్ని సెలెక్షన్ చేసి ఎక్కడో కామెంట్ పెడుతున్నా, న్యూ కామెంట్. ఇదేంటంటే ఒక స్టూడెంట్ కదా, స్టూడెంట్ నేమ్ ఇలా. అలానే ఇప్పుడు ఈ మ్యాథ్స్ దీన్ని సెలెక్షన్ చేసి న్యూ కామెంట్ అన్న. ఎక్కడ ఏం చేస్తున్నానంటే సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్ నేమ్ కదండి, ఈ విధంగా. ఓకేనా, ఇలా కామెంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ కామెంట్ చేసిన సెల్స్కి మనకి ఇక్కడ ఈ టాప్ రైట్లో ఇలా రెడ్ కలర్లో యారో మార్క్ డిస్ప్లే అవుతుందా లేదా. ఓకేనండి, అంటే మీరు ఎగ్జాక్ట్గా అంటే ఏంటంటే ఈ సెల్కి పర్టికులర్గా కామెంట్ ఉందని ఈజీగా తెలుసుకోవడం కోసం. ఓకేనండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ టాప్ లెఫ్ట్లో రెడ్ కలర్లో యారో మార్క్ ఉందా లేదా, ఇక్కడ మీరు ఈ మౌస్ పాయింటర్ పెడితే చాలండి, సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఏం కామెంట్ పెట్టారు ఏందనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలా చూడండి, ఇక్కడ పెట్టారు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది కదండి, ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు నేను ఈ గణేష్ అనేది సెలెక్షన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ సెలెక్షన్ చేయాలి. ఇక్కడ మనకి ప్రీవియస్ నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ కామెంట్కి ఆటోమేటిక్గా సెలెక్షన్ వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా. నెక్స్ట్ అంటే నెక్స్ట్, ప్రీవియస్ అంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఇక్కడ డిలీట్ అంటే సెలెక్ట్ చేసిన కామెంట్ ఉన్న సెల్ని ఆ కామెంట్ని డిలీట్ చేస్తుంది. చూడండి, క్లిక్ చేశాను, ఇదిగోండి డిలీట్ అయిందా లేదా. ఏం డిలీట్ అయింది, కామెంట్ డిలీట్ అయింది, అందువల్లే యారో మార్క్ అదే రెడ్ కలర్ యారో మార్క్ పోయింది చూడండి. ఓకేనా, అలానే చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసి డిలీట్ అన్న, డిలీట్ అయిందా లేదా. ఈ విధంగా కామెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు. లేదా చూడండి, ఇక్కడ 74 అనే సెల్కి కామెంట్ ఉంది కదండి, దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మనకి ఎడిట్ కామెంట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ మార్చుకోవచ్చు. ఏదైనా మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఏదైనా మార్చుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, మీరు కామెంట్స్ని డిలీట్ చేయాలంటే మనకి డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లో కూడా ఆప్షన్ ఉందండి. హోమ్ ట్యాబ్లో ఈ లాస్ట్లో క్లియర్ అనే ఆప్షన్ ఉందా లేదా. దీనిలోకి వెళ్ళండి, ఇక్కడ యారో మార్క్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ క్లియర్ కామెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుందా, దీన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అంటే మీరు ఏంటంటే కామన్గా ఒక సెల్ని సెలెక్షన్ చేసి డిలీట్ అంటే కంటెంట్ డిలీట్ అయింది కానీ కామెంట్ అనేది డిలీట్ అవ్వదండి. ఓకేనా, అప్పుడు మనం కామెంట్ని డిలీట్ చేయాలంటే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ అయినా కొట్టాలి, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి క్లియర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ కామెంట్స్ అయినా కొట్టాలి. ఓకేనా, ఈ విధంగా కూడా క్లియర్ చేసుకోవచ్చు కామెంట్స్ని. ఈ విధంగా ఈ కామెంట్స్ అనే ఆప్షన్ని బేసిక్గా యూజ్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్.